ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకుని మీ గృహాలకు చేరుకున్నారండి. పగలు మేఘస్తంభమై మన తండ్రి మనల్ని తీసుకెళ్లాడని మనకు తెలుసు. రాత్రి అగ్నిస్తంభమై మన తండ్రి మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడని మనందరికీ తెలుసు కదా. మరి అంత జాగ్రత్తగా తీసుకొచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యల గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభువా. గడిచిన ఈ దినమంతా ప్రభువా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిందేవా. ఏ పాటి వారం నా తండ్రి, మేమే పాటి వారం ప్రభువా మీ భద్రత మాకివ్వడానికి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభువా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. కానీ మేము ఇంత క్షేమంగా, మేము మా పనులకు వెళ్ళి ఇంతే క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది కేవలం 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 మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టిన తండ్రి. ఏ పాటి వారం ప్రభా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే కరుణగల దేవా, జాలిగల దేవా, మీకే స్తోత్రం తండ్రి. మరి గడిచిన ఈ దినంలో నా ప్రభా మీ మనసు నొచ్చుకునేలా, మీ బిడ్డల ప్రభా మీ హృదయాన్ని ప్రభా మరి బాధ పెట్టేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుతున్నాం. మీ పాదాలు పట్టుకుని అడిగే అర్హత కూడా లేని వాళ్ళం నా తండ్రి. అలాగే మా తోటి వారితో కూడా మేమేమన్నా దురుసుగా ప్రవర్తించుంటే, అనరాని మాట ఏదైనా అని వారి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించమని అడుగుతున్నాం. వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వండి. దీన మనసు మాకు ఇవ్వండి. సాత్వికమైన మనసు ఇవ్వండి ప్రభా. మీరు కలిగి ఉన్న ఆ సున్నితమైన మనసుని ప్రభా మాకు కూడా అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదయ్యా. అయినా సరే ప్రభా మరి మీరిస్తేనే ఆ సాత్వికమైన మనసు మేము కలిగి ఉంటాం తండ్రి. గర్వం, అహంకారం అనేది మా దరికి రాకుండా నా ప్రభా దూరం చేయండి నా తండ్రి. గర్వం, అహంకారం మాకొద్దు ప్రభా. గర్విష్ఠుల గర్వాన్ని అణిచి గద్దె నుండి దింపుతానన్నారు తండ్రి. అటువంటి గర్వం మాకొద్దు ప్రభా. అహంకారం వెంబడి అవమానం వచ్చిందన్నారు. అటువంటి అహంకారం మాకొద్దు తండ్రి. అవమానం తెచ్చే అహంకారం మాకొద్దు ప్రభా. మీకున్న సాత్వికమైన మనసు, సున్నితమైన మనసు నా తండ్రి. మరి దీర్ఘశాంతము ప్రతి ఒక్కరికి, మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న ప్రభా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్య గురించి ప్రార్థిస్తున్నాం. మరి ఏ అవసరాల కోసం వాళ్ళు మరి అప్పులు చేశారు నాకైతే తెలియదు ప్రభా. సమస్తము ఎరిగి ఉన్న దేవా. మరి ఒకవేళ మీ చిత్తం తెలుసుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తున్నారేమో, అందుకనే అవి తీరక ఎక్కువైపోయిన ప్రభా ఇప్పుడు బాధపడుతున్నారు, అవమానపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు తండ్రి. మరి ఎంతో టెన్షన్ పడుతున్నారు. నలుగురిలో మరి పరువు పోతుంది అని ప్రభా బాధపడుతున్నారు. ఒక్కసారి వారి వైపు చూడండి. వారు చేసింది తప్పే ప్రభా. మీకు చెప్పకుండా చేయడం తప్పేనా తండ్రి. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ప్రభా మరి సొంత ఆలోచన చేసి తనకు రావాల్సినంత తీసుకొని అంత వృధా చేసుకొని ఖర్చు పెట్టుకొని ఏమీ లేకుండా ఉన్న ఆ సమయంలో తన తప్పు తను తెలుసుకుని నా తండ్రి వద్ద అనేక మంది పని వాళ్ళు ఉన్నారు కదా, నేనెందుకు ఇలా చేశాను అని నా తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను, కనీసం వాళ్ళల్లో ఒకడిగా నన్ను చూస్తాడు కదా అని పశ్చాత్తాపడ్డాడు. తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు ప్రభా. అలాంటి మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మరి ఏ విషయంలో వారి సొంత తెలివితో ముందుకెళ్లారు నాకైతే తెలియదు ప్రభా. మరి వారు చేసిన తప్పు వాళ్ళంతటా వాళ్లే నా తండ్రి ఒక్కసారి గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి, అయ్యో నా తండ్రికి నేను ఒక్క మాట కూడా చెప్పలేదే, నా తండ్రి చిత్తమేదో తెలుసుకోకుండా నా సొంత ఆలోచనతో ముందుకెళ్ళాను. ఇప్పుడు నేనే ఇబ్బంది పడుతున్నాను, నేనే బాధపడుతున్నాను. ఇప్పుడు నేనెంత బాధపడుతున్నానంటే నా తండ్రి ఇంకెంత బాధపడి ఉంటాడు నేను చేసిన పని వల్ల అని ప్రతి ఒక్కరు గ్రహించిన ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాన్ని మీరే ఇవ్వండి. కఠినమైన హృదయాలను కరిగింపజేయమని అడుగుచున్నాం ప్రభా. మరి బిడ్డలు క్షమాపణ అడిగిన బిడ్డలకు నా తండ్రి మరి క్షమాపణ అడిగే హృదయాన్ని మీరే ఇవ్వండి. ఆ బిడ్డలకి ప్రభా అప్పుడు తీరే మార్గాన్ని కూడా మీరే చూపించండి. స్థలం అమ్మకానికి పెట్టామని, ఇల్లు అమ్మకానికి పెట్టామని ఎంతో మంది ప్రభా
ప్రార్థించమన్నారు. మరి మీ చిత్తం లేకుండా వాళ్ళకి ఆలోచన రానివ్వద్దు ప్రభా. మీ చిత్తమే నా తండ్రి, మీ చిత్త ప్రకారమే వాళ్ళే ముందుకెళ్ళాలి ప్రభా. మరి తొందరపాటు లేకుండా మీ చిత్తం ఏదో తెలుసుకొని పూర్తిగా గ్రహించి ఆ ప్రకారంగా ముందుకెళ్లే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి, ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారో వారందరి గురించి ప్రభా, అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన రిక్వెస్ట్లు కాదు తండ్రి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేయండి, అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నా ప్రార్థన వింటాడు. నేనేదో భక్తి పరురాలను, మేమేదో నీతిమంతులం అని కాదు, కానీ జాలి గల తండ్రి, కరుణ గల తండ్రి ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు. నా గర్భఫలాన్ని ఇచ్చేది నా తండ్రి. నాకు ఓర్పు సహనం అలవాటైందాక నా తండ్రి ఆపుతాడు. ఖచ్చితంగా నా తండ్రి నాకు గర్భఫలాన్ని నాకు దయచేస్తాడని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా విశ్వసించేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మనుషులు మాట్లాడే మాటల వైపు వాళ్ళ మనసులో ఉండనివ్వద్దు ప్రభా. మీ వైపు చూడాలి. అవమానకరంగా మాట్లాడే వాళ్ళ వైపు చూసి బాధపడకుండా నా తండ్రి మీ వైపు తిరిగితే, నా తండ్రి వైపు తిరిగితే నాకు ధైర్యాన్ని ఇస్తాడు, నాకు ఓదార్పునిస్తాడు, నాకు తండ్రి బాధ తీసేస్తాడు అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించి నా తండ్రి, మరి మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా, మనుషుల వైపు వాళ్ళు చూడకుండా, హాస్పిటల్స్ వైపు, డాక్టర్స్ వైపు వాళ్ళు చూడకుండా మీ వైపు మాత్రమే చూసే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మీ నుంచి వచ్చే బహుమతి శ్రేష్టమైన బహుమతి పొందుకుంటారు తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి, గర్భఫలాన్ని మీరే దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఓర్పు సహనాన్ని ప్రతి ఒక్కరికి అలవాటై చేయమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి తండ్రి. మరి ఎవరైతే ప్రభా ఉద్యోగాల కోసం మరి వెతుకుతున్నారో ప్రభా, ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం లేక బాధపడుతున్నారు, వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. వారి సొంత తెలివితేటలతో వాళ్ళు ముందుకెళ్ళొద్దు, మీ జ్ఞానంతోనే బిడ్డలు వెళ్ళాలి ప్రభా. ఇక్కడ వరకు నా తండ్రి నన్ను తీసుకొచ్చాడు, ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నేనేదో నీతిమంతుడనో, నేనేదో భక్తిగల వాడనో, భక్తిగల దానో అని కాదు, కానీ జాలిగల తండ్రి నా చేయి పట్టుకొని నన్ను ఇక్కడి నుంచి ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఇక్కడ దాకా నన్ను చదివించాడు నా తండ్రి. నాకు కావలసిన ఉద్యోగం నాకు తండ్రి ఏర్పాటు చేసి పెట్టడం ఖచ్చితంగా చేస్తాడు. జాలిగల తండ్రి, నేను దారి తప్పిపోయినా కూడా నా తండ్రి సరైన దారిలో నన్ను నడిపిస్తాడు అని ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా మీ వైపు తిరిగేలా, మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే ఎవరైతే ప్రభా మారు మనసు కోసం ప్రార్థించమని అడిగారు, మీ దగ్గరకు వచ్చిన ప్రభా ప్రార్థన అవసరతలు తండ్రి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా. నేను ప్రార్థన చేస్తే అది జరిగిద్ది అని అనుకుంటున్నారు, అది తప్పు అని ప్రభా వాళ్ళ హృదయాలకి తెలిసేలా మీ కృప అనుగ్రహించండి. అది మీ ఒక్కరి వల్లే సాధ్యం, మీరే ఆ కార్యం చేసేది అని ప్రతి ఒక్కరు రూఢిగా నమ్మాలి ప్రభా, మనస్ఫూర్తిగా నమ్మాలి. ప్రతి ఒక్కరు మీ వైపే చూడాలి, మీ మీదే ఆనుకోవాలి తండ్రి. మారు మనసు పొందాలని, మారు మనసు పొందుకోవాలని, మీ వైపు తిరగాలని, మీ మీదే ఆనుకోవాలని, మీకు ఇంకా అంటుకట్టుకొని ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశ కలిగించింది మీరే నా తండ్రి. ఆశ కలిగించిన దేవా, ఆ ఆశ నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, మరి ఆశతో ఉన్న బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి. మరి వాళ్లకున్న ఆశను బట్టి నా తండ్రి వాళ్ళ హృదయాలు మీ వైపు తిప్పండి. వారి కుటుంబ సభ్యుల హృదయాలను కూడా నా తండ్రి మీరే పట్టుకోండి ప్రభా. మరి బిడ్డలు ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వైపే తిరగాలి. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే ఆ హృదయాలను మీరే ఇవ్వండి ప్రభా. నూతన హృదయాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిస్తేనే ప్రభా మేము పొందుకుంటాం. మా అంతటి మా వల్ల కావట్లేదు ప్రభా. మరి బలహీనులం నా తండ్రి, మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా. మారు మనసు పొందుకోవాలని ఎవరైతే ప్రభు ఎదురు చూస్తున్నారో, ఆశపడుతున్నారో వారి హృదయాలు మీరు పట్టుకోండి తండ్రి. మరి లోకంలో పడిపోకుండా, జారిపోకుండా ప్రభు మీరే మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి నా తండ్రితో నేను మాట్లాడాలి, ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను
తండ్రితో మాట్లాడాలనే ఆశ అయితే ఉంది, మెలకు వస్తుంది కానీ నిద్ర ఆపుకోలేకపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి మీరు వారి వైపు చూడండి. వారి హృదయ వాంఛ మీరు ఎరిగి ఉన్న దేవా, హృదయ వాంఛలు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఆశ కలిగించింది మీరే ప్రభా, మా అంతట మా వల్ల పుట్టింది కాదు తండ్రి. మీరే ఆ ఆశ కలిగించారు, ఆ కోరిక కలిగేలా చేసింది మీరే ప్రభా. మరి మీ చిత్తం అయితే బిడ్డల ప్రభా మీరే తట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆశతో ఉన్నారో, లేచి ప్రార్థన చేయాలని ఆశతో ఉన్నారు, నిద్ర మత్తుని బాధపడుతున్నారు, నిద్ర సరిపోవట్లేదని బాధపడుతున్నారు, వారితో మీరు ఒక్కసారి మీరు మాట్లాడండి. వారి చేతులు మీరు తట్టి ప్రభా లేపి ప్రార్థనలో కూర్చోపెట్టమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి అలాగే ప్రభా మరి త్రాగుడికి బానిసై ఉన్నారు, త్రాగుబోతులుగా పిలువబడుతున్నారు, వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. వారి హృదయాలు మీరు పట్టుకోండి. ఆ త్రాగుడు మీద అసహ్యత కలిగించండి ప్రభా. మరి కుటుంబాలు ఎంతో బాధపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు, కనీసం తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఎంతో మంది. ఆ త్రాగుడికి ప్రభా బానిసైన ప్రతి ఒక్కరిని మీరు పట్టుకోండి ప్రభా. త్రాగుడిని అసహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి ప్రభా. మరి వారిద్దరిని జతపరిచింది మీరే నా తండ్రి. మరి త్రాగుడికి ప్రభా బానిసైపోతున్నారు, మీ నుంచి దూరం అయిపోయి అపవాదికి దగ్గరవుతున్నారు ప్రభా. ఒక్కసారి మీరే నా తండ్రి బిడ్డల వైపు చూసి ప్రభా వాళ్ళ మీద జాలిపడి వారి పరిస్థితి, వారి బలహీనతలు ఎరిగి ఉన్న దేవా వారిని పట్టుకోండి ప్రభా. వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మీరే ఆ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. నా తండ్రి ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు, నా తండ్రి ఖచ్చితంగా నా బిడ్డలను మారుస్తాడు. లోకంలో పడిపోకుండా నేను చెప్తే వాళ్ళు వినరు, నా మాట వినరు, కానీ నా తండ్రి చెప్తే ఖచ్చితంగా వింటాడు అని ప్రభా ప్రతి ఒక్కరూ విశ్వాసం నమ్మకంతో ధైర్యంగా నా ప్రభా సంతోషంగా జీవించే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి. మీరిచ్చిన ఈ జీవితాన్ని సంతోషంగా జీవించమని మీరు మీ వాక్యం ద్వారా ఎన్నోసార్లు మాతో మాట్లాడారు, కానీ మా మనసంతా సమస్యల మీదే ఉంది, కానీ మీరు చెప్పిన మాట మీద ఉండట్లేదు ప్రభా. ప్రతి ఒక్కరికి సంతోషమైన హృదయాన్ని ఇవ్వండి. ఎన్ని సమస్యలున్నా సరే, ఎన్ని బాధలున్నా, ఎన్ని వేదనలున్నా సరే నా తండ్రి మాకున్నాడు కదా, నా యేసయ్య మాతో ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి, మేమెందుకు అధైర్యపడాలి, మేమెందుకు నిరుత్సాహపడాలని ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయాల్లో సంతోషాన్ని నింపండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు వారిని ఒక్కసారి మీరు దర్శించండి. మరి ఇంట్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళని, ఐసీయూలో కోమాలో ఉన్న వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి. క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, పక్షవాతంతో బాధపడేవాళ్ళు, జ్వరంతో బాధపడేవాళ్ళు ప్రభా, అలాగే కిడ్నీ సమస్యలు, హార్ట్ సమస్యలతో బాధపడే వాళ్ళని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా. వారు చేసిన తప్పులు ఏవైనా తెలియక తప్పు చేస్తుంటే క్షమించిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి. మీ పాపాలు క్షమించబడ్డాయమ్మా అని ఎన్నో సార్లు ఎంతో మందికి మీ వాక్యంలో మీరు చెప్పారు ప్రభా. అదే మాట ఆ బిడ్డలతో మీరు చెప్పిన ప్రభా. మీ హస్తం బిడ్డల మీద ఉంచి ఒక్క మాట పూర్తి స్వస్థత మీరిస్తే చాలు నా తండ్రి. ఒక్క మాట మీరు పలికితే వాళ్ళు సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు. ఎన్నో ఖర్చు అవుతున్నాయి, ఎంతో ఖర్చు అయింది, హాస్పిటల్ వల్ల ఎన్నో అప్పుల పాలైపోయాము, అవి తీరే మార్గం లేదు అని ఎంతో మంది బాధపడుతున్నారు. ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అమ్మా నేనున్నాను కదా తల్లి, మీకు దారి చూపించేవాడిని నేనున్నాను కదా అని ప్రభా వారితో మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చి ప్రభా వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరు చూపించండి. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మా దేశ నాయకులను ప్రభా మీరే దర్శించండి. వారి తెలివి జ్ఞానంతో కాదు, మీ జ్ఞానంతోనే వారికి ప్రభా మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా. మరి రాత్రంతా ప్రభా ప్రశాంతమైన నిద్ర మాకు దయచేయమని, గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.